అన్న నమస్తే, అంత మంచిదేనా? అక్క ఎట్లున్నావు? అంత మంచిదేనా? చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరు మంచిగా ఉన్నారా? చలో షురు చేద్దాం పోయి ఓటింగ్ పోల్ అనాలిసిస్. నాకు ఈ ఓటింగ్ పోల్ అనాలిసిస్ చూడగానే అంటే అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ అన్నీ చూసిన తర్వాత, కొన్ని యూట్యూబ్ పోల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే నవ్వొచ్చిందా. ఎవరిని తలుచుకుంటే తెలుసా? అబ్బాయిని తలుచుకుంటే. అబ్బాయి ఏరి కోరి నేనొస్తాయి నామినేషన్లకి. నేను పృథ్వీ నిఖిల్ ఆగరా అని నూకిండే నిఖిల్. నేను పోతారా నామినేషన్లకి? ఎందుకు వచ్చిన బాధ అంటే, అరే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి కదా, నాకు ఎట్లుందో బయట తెలియాలి కదా. ఒక్క నిమిషం అంటే అక్కడ నిఖిల్ రాక్ పేపర్ సీజర్ ఆడదాం రా, ఎవరు ఓడిపోతే వాడు నామినేషన్లకు పోదాం అంటే ఏమో అంటాను వీడు. రింగ రింగ రోజు వేసేది ఆడుతా అంటాడు. అంటే అరే రాక్ పేపర్ సీజర్ రా అంటే అవునా రా అన్నాడు. అబ్బాయి ఓటింగ్ చూస్తేనేమో అడుగునున్నది. ఘోరం అంటే ఘోరం అబ్బా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. యాక్చువల్లీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో అబ్బాయికి విపరీతమైన పాజిటివిటీ వచ్చింది. లిటరలీ అబ్బాయి మెచ్యూర్డ్, అబ్బాయి మ్యాన్లీ, అబ్బాయి వెరీ సెన్సిబుల్, అబ్బాయి మంచిగా అర్థం చేసుకుంటాడు, మంచి మనిషి, మంచిగా మాట్లాడతాడు, అందరితోటి చాలా ప్రేమగా ఉంటాడు. ఇట్లాంటివన్నీ వచ్చినాయి. కట్ చేస్తే సోనియాతోటి గ్యాంగ్లో పోయేదాకా నిఖిల్కి విపరీతమైన పాజిటివిటీ ఉండే. సోనియాతోటి గ్యాంగ్లో పోయిన తర్వాత కొంత పాజిటివిటీ, ఎక్కువ నెగిటివిటీ వచ్చేసింది. కోర్స్ ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ వెనకటి నుంచి వెళ్ళి పాత 4 ఏళ్ళ నుంచి వెళ్ళి 5 ఏళ్ళ నుంచి వెళ్ళి వాళ్ళకి బాగా ఇష్టపడుతున్నారు ఉన్నారు. హ్యాష్ట్యాగ్ కానీకి అంటే హ్యాష్ట్యాగ్ కానీ అంటే అందులో నిఖిల్ ఉంటున్నట్టు, కావ్య ఉండేది, ఇద్దరు ఉన్నారు కదా. సో వాళ్ళ బ్యాచ్కి అప్పటి నుంచి ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళంతా ఓట్లు వేసుకుంటారు నిఖిల్కి. పాపం అబ్బాయికి అట్లాంటి ఫ్యాన్ బేస్ ఏం లేదు కదా. సినిమాల పరంగా కూడా అంత పెద్ద ఫ్యాన్ బేస్ అంటూ ఏం లేదు కదా. ఘోరం అంటే ఘోరం అయిపోయిందా. ఆయనే చాలా అనుకున్నాడు, అరే మనం మస్తు ఉంటున్నాం, ఇప్పుడు చూస్తే చూడు చీఫ్ అయిపోయాను, ఇదంతా వేరే ఉండదు కథ, ఒకసారి పోయేస్తా అనుకున్నాడు. పోతే వచ్చేటట్లేడు ముచ్చట. సరే, ఇక్కడ అబ్బాయిని కాపాడడానికి ఇంకొకరు ఉన్నారు. అసలు ఏంది ఓటింగ్ పోల్ ఎట్టుందో అని చూద్దాం. చలో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి టాలెంట్ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతలో ఒక లైక్ కొట్టుకుని, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. ఇగో వీడియో మొదటి నుంచే లాస్ట్ దాకా మన బిజినెస్ ప్రమోషన్లు ఉంటాయి. ఓన్లీ ఎండింగ్లో మాత్రమే మన బిజినెస్కి సంబంధించిన ప్రమోషన్లు ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటింగ్ పోల్స్లో ఎన్ని పోల్స్ చూసినా విష్ణుప్రియ ఆన్ టాప్. విష్ణుప్రియకు ఉన్న ఫ్యాన్ బేసు ప్రీ ఎగ్జిస్టింగ్, అంటే ఫ్యాన్ బేస్ అంటే మొత్తం ఇట్లా కోసుకొని విష్ణుప్రియ అంటే నేను చచ్చిపోతా, విష్ణుప్రియ అంటే నాకు పిచ్చి అన్నట్టు కాదు. కానీ సోనియా పుణ్యమా అంటేనే అందరికీ ఓటింగ్స్ అనేటివి, సోనియా పుణ్యమా అంటేనే అందరికీ పాజిటివిటీలు అనేవి పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి అంటే ఒక కంటెస్టెంట్కి పాజిటివిటీ రావాలంటే అక్కడ సోనియా కారణం అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు విష్ణుప్రియకి ఎంతో కొంత ఇష్టపడేటోళ్ళు, లేదంటే ముందు నుంచి తెలిసిన వాళ్ళు, విష్ణుప్రియ ముఖం తెలిసిన వాళ్ళే ఆడ ఫ్యాన్స్ అని కాదు, కానీ విష్ణుప్రియ ముఖం తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి విష్ణుప్రియకు ఓట్లు ఎక్కువ పడ్డాయి. సో విష్ణుప్రియకి ఏ పోల్ చూసినా కానీ 27%, 24%, 22%, 18%, 24%, 23%, ఇట్లా ఆన్ అండ్ యావరేజ్ తీస్తే 22% నుంచి 24% ఆన్ అండ్ యావరేజ్లో ఓటీ. 22 అంటే 24 అంటే 24 అని కదా, 24 పాయింట్ సంథింగ్ అనుకోరు. ఇక ఆ టైప్లో ఆన్ అండ్ యావరేజ్ తీస్తే ఏ పోల్ చూసినా కానీ విష్ణుప్రియ అనే టాప్ ఉంది. ఒకటే ఒక పోల్లో నాగమణి గంట కూడా టాప్లో ఉన్నాడు. దట్ వాజ్ ద మ్యాజిక్. అబ్బా ఏమన్నా అసలు ఎవరు నాగమణి గంట 7కెళ్ళి వచ్చిండు, కడి చేస్తున్నాము ఇప్పుడు టాప్. సరే, అయితే సెకండ్ ప్లేస్లో ఏ పోల్ చూసినా కానీ నాగమణి గంట ఉన్నాడు. యాక్చువల్లీ విష్ణుప్రియ గేమ్ ఏమన్నా చూపించిందా బిగ్ బాస్ హౌస్లో అంటే ఇంతవరకు విష్ణుప్రియకు సంబంధించిన గేమ్ అయితే ఏం చూపించలేదు. గేమ్ అంటే ఇన్ ద సెన్స్ టాస్క్లలో పర్ఫార్మెన్స్లు కావచ్చు, మన స్విమ్మింగ్ పూల్లో దూకేదైతే నన్ను దూకింది, కానీ మిగతా వాటిల్లో అయితే పెద్ద పర్ఫార్మెన్స్ అయితే ఇంతవరకు విష్ణుప్రియ తరపున వావ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రాలేదు. ఏమంటే ఈ వీకెండ్లలో నాగార్జున గారితో ఆ ఫన్, రీసెంట్గా ఫన్ మొన్న జనరేట్ బాగా అయింది. అంటే నత్తి బ్రెయిన్ సార్, నత్తి బ్రెయిన్, జాలిగుండే, పిచ్చి మనిషి, మెదడు పిచ్చి, ఇట్లాంటివన్నీ చెప్పుకున్నది చూడరి. నాకు షుగర్ ఉంది, నాకు షుగర్ బీపీ అయిపోతుంది, మొత్తం ఆగమాగం 2 కలిసి ఒకటేసారి వస్తున్నాయి, ఇట్లాంటి అన్నిటితోటి ఫన్ జనరేట్ చేసింది తప్ప ఎక్కడ కూడా తను టాస్కులలో పర్ఫార్మెన్స్లో బలంగా లేదు. అండ్ ఇంకోటి చూస్తే నిన్న నామినేషన్స్ తర్వాత కానీ మొన్న రీసెంట్ వీడియోస్లో కానీ ఎక్కడ చూసినా కానీ విష్ణుప్రియ సోనియా అంటే భయపడుతుంది. విష్ణుప్రియ కాదు, విష్ణుప్రియ, నైనిక, ఎవరైనా ఒక ఇద్దరు, ప్రేరణ కూడా సోనియా అక్కడ ముందట ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి భయపడుతున్నారు. అసలు సోనియాని ఫేస్ ఆఫ్ చేయడానికి ధైర్యం చేస్తలేరు. అందుకే సోనియాని ఎవరు నామినేట్ కూడా చేస్తలేరు. అంటే అక్కడ వీళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది పెద్ద అదైపోయిందబ్బా. ఇక్కడ నైనికకి అండ్ ప్రేరణకి, యష్మికి, నిఖిల్కి, పృథ్వీకి, ఆదిత్య ఓంకి ఎవ్వరికి కూడా లాంగ్వేజ్ రాదు. వీళ్ళందరికీ లాంగ్వేజ్ ప్రాబ్లం. వీళ్ళు ఫేస్ ఆఫ్ చేయలేకపోతున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు. సోనియాకి ఏంటంటే తెలుగు వచ్చు అండ్ ఇంకోటి లాజికల్గా మాట్లాడడం వచ్చు. ఈ పాయింట్స్ తోటి వీళ్ళని మెసలు ఇస్తలేదు. వీళ్ళేమో మనసులో ఉంటుంది ఏదన్నా చెప్దామని, నువ్వు తప్పు చేసినావు అని అందాం అనుకుంటారు, వీళ్ళేమో చెప్పలేకపోతారు, భయపడుతున్నారు. ఆ మనిషిని చూడండి, విష్ణుప్రియ గజగజ జరుగుతుంది, వామో సోనియా తిట్ట చూస్తుంది సోనియా రాగానే, అంత భయపడతారు. సోనియా గురించి నిన్న నైట్ నైనిక విష్ణుప్రియ ఇద్దరు మాట్లాడుకుంటుంటే గట్ల సోనియా వస్తుంది రాగానే, ఇంకా రూమ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అప్పటిదాకా సోనియా గురించి మాట్లాడుకుంటారు. అట్లా భయపడతారు, గజగజ వణుకుతారు. ఏందో ఇది మారాలంటే నవిలో
నాకెందుకు నీ లోపలనే ఏదో ఫైర్ కనబడుతుందయ్యా, నబీల్ ఒక్కడే కనిపిస్తాడు, మరి నబీల్ అన్న కనీసం ఫైట్ చేస్తాడా చూడాలి. ఆపోజిట్కి నిలబడి మాట్లాడడానికి ఎవరు లేరు, ఇంతవరకు మాట్లాడేటోళ్ళు తయారు కావాలి. నాగమణికంట సరే, నాగమణికంట స్కెచ్ ఏంది, ఈ ఆదిత్యవర్మ స్కెచ్ ఏంది, ఈ సోనియా స్కెచ్ ఏంది అనేది మనం తర్వాత సపరేట్ వీడియో చేసుకుని చెప్పుకుందాం. వాళ్ళ స్కెచ్లు వేరే ఉన్నాయి. ఆదిత్యవర్మ స్కెచ్ వేరు, సోనియా స్కెచ్ వేరే రకంగా ఉన్నది. అండ్ ఎంతో ఇప్పుడు యష్మి ఒక్కటి మాత్రమే ఉంది ఆపోజిట్గా మాట్లాడడానికి. అది మనకి ఓటింగ్లో కనిపించింది చూడు, యష్మి ఓటింగ్లో మనకు అర్థమైపోద్ది. నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు 20%, 19%, 19%, 22%, 19%, 24% తోటి అట్లా అన్ని పోల్స్ చూస్తే దగ్గర 7 పోల్స్లో చూస్తే అన్నిట్లలో కూడా మణికంఠకి 20% ఆన్ అండ్ యావరేజ్ ఓటింగ్ ఉన్నది. ఈ లెక్కన చూస్తా అంటే మణికంఠకి అసలు 5 weeks, 2 weeks, 1 week అని ఆయన అనుకున్నది కావచ్చు, లేదంటే జనం ఎక్స్పెక్ట్ చేసింది ఫస్ట్ వీక్ చూసి అమ్మ వీడెక్కడ ఉంటారు నాయన ఏదో డిఫరెంట్గా ఉన్నాడు, తేడా ఉంది ఎవరు ఖచ్చితంగా 1-2 weeksలో బిక్తాడు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మూసుకోవాల్సిందే. ఖచ్చితంగా 10 వారాలు మినిమం గ్యారంటీ. తనంతటా తానుగా తను మళ్ళీ రిపీటెడ్గా గిట్లనే ఒకరికి దోస్తానే వేసుకుంటే పొడుస్తా, ఆదిత్యవర్మలకి ఫ్రెండ్షిప్ చేస్తా పొడుస్తా వీళ్ళిద్దరిది ఒకటే, తండ్రి కొడుకుల ప్యాటర్న్ ఇది అంటాడు కదా ఆదిత్యవర్మ, నా కొడుకు లెక్కున్నాడు, నా కొడుకు లెక్క. ఎస్, మీ కొడుకు లెక్కనే ఉందా, బిహేవియర్ కూడా అట్లే ఉన్నది. ఓకే, అయితే నాగమణికంటకి అదే నెగిటివ్ కావచ్చు కూడా రాను, కానీ అబ్జర్వ్ బాగా చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ ఇస్తుండు, టాస్కులలో పర్ఫార్మెన్స్ చూపించడానికి ప్రయత్నం చేస్తుండు, టాస్కులు ఆడడానికి నేను ఆడతా అని చెప్పి కొట్లాడతాడు. ఈ కొట్లాట ఏంటంటే బిగ్ బాస్ ఆడియన్స్కి ఇష్టం. బిగ్ బాస్ ఆడియన్స్కి ఇట్లా టాస్క్ ఆడతా అని చెప్పి ఫైట్ చేసేటోళ్ళు, టాస్క్ ఆడేటోళ్ళు ఎట్నో ట్రై చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేద్దామని చూస్తున్నాడు చూడు, ఈ నేచర్ మాకు ఇష్టం అని చెప్పి ఓట్లు ఇస్తారు. సో మణికంఠకి ఆ ఓట్లు బాగా ప్లస్ అవుతాయి. చూస్తుంటే ఈ వీక్ ఎండింగ్కి ఈ విష్ణుప్రియని కూడా దాటి ఉన్నది ముచ్చట. కొన్ని పోల్స్లలో ఆల్రెడీ దాటి ఉన్నాడు, అది బాధ. ఖచ్చితంగా నాగమణికంఠ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8. యువర్ ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8. అమ్మ భలే చెప్పిర్రు. ఆ తర్వాత నాకు కిరాక్ సీత పర్ఫార్మెన్స్ నాగమణికంఠ కంటే బాగుందా అంటే ఆఫ్కోర్స్ లాజికల్గా పాయింట్స్ పెట్టడము, లాజికల్గా మనిషిని బ్లాక్ చేయడంలో నాగమణికంఠ సంవాట్ బెటర్ దాన్ సీత. కొన్ని ఆస్పెక్ట్స్లో ఇంగ్లీష్ బాగా తంది. ఈ సీజన్ ఏంది నాకు కూడా ఇంగ్లీష్ అవుతుంది, వీళ్ళు మాట్లాడి తలకాయ తింటారు. లాజికల్గా థింక్ చేసి మాట్లాడి అవతలని బ్లాక్ చేయడంలో నాగమణికంఠ సంవాట్ బెటర్ దాన్ సీత. అందుకని చెప్పి నాగమణికంఠ కొన్ని ఓట్లు ఎక్కువ వస్తున్నట్టున్నాయి. అయితే కిరాక్ సీతకి థర్డ్ ప్లేస్లో ఉంది, ఒక 12%, 12, 13, 11, 10 ఆ టైప్లో రకరకాల ఓటింగ్ పుల్స్లో రకరకాలు ఉంది. సీత ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినా పూర్తిగా ఓటింగ్లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతుంది. ఓటు బ్యాంకుగా మారతలేదు అన్న ఫీలింగ్ నాకు అర్థం తప్ప. ఎందుకంటే ఎప్పుడు చూసినా ఇప్పుడు కిరాక్ సీతకి అయితే టాప్ ఓటింగ్ అన్నట్టు కనబడతలేదు కదా. సో ఇప్పుడు కిరాక్ సీత థర్డ్ ప్లేస్లో ఉంది, సేఫ్ జోన్లో ఉన్నది, హ్యాపీ. ఎప్పుడు చూసినా సేఫ్ జోన్లో ఉంటుంది. ఇక 9 యష్మి. నెక్స్ట్ యష్మి యష్మికి 11% ఓటింగ్ ఉంది. యష్మికి ఇన్ని రోజులు ఉన్న నెగిటివిటీ అంతా కూడా నిన్న ఒక్క ఎపిసోడ్తో వెళ్ళిపోయింది. ఇది ఓటు బ్యాంకుగా కన్వర్ట్ కావడానికి టైం పడుతుంది. ఇంకొకసారి సోనియా వర్సెస్ యష్మి పట్టుదంటే యష్మి టాప్, విష్ణుప్రియ అందరి కిందికి రావాల్సిందే. ఎందుకంటే సోనియా మాట్లాడే దరిద్రమైన అంటే దిగజార్పు మాటలు కొన్ని ఉంటాయి అన్నాడు సోనియా దగ్గర. సోనియా మంచి కాదు, సోనియా సోషల్ వెల్ఫేర్ చేస్తాను నీకు కనబడతలేదా, సోనియా అనాథాశ్రమంకి హెల్ప్ చేసింది, సోనియా ఇంకేదో చేసింది, ఆడవాళ్ళ గురించి యాక్టివిస్ట్గా చేసింది, నాకు అవన్నీ తెలియదబ్బా. ప్లీజ్ ఏమనుకోకరి, బయట విషయాలు నేను ఇందులో ఇన్వాల్వ్ చేద్దాం అనుకోవట్లేదు. కొంతమంది మెసేజ్ పెడుతురు, అరే నీకు కనబడతలేదా, నీకు సేవ్ చేసేటోళ్ళు అంటే అక్కడ హౌస్లో ఏం చేస్తుందో మాట్లాడేటోళ్ళం మేము, బయట ఏం చేస్తుందో న్యూస్ ఛానల్ మాట్లాడతాయి, యూట్యూబ్ ఛానల్ మాట్లాడతాయి, ఇంక ఏదో చేస్తాయి. ఇక్కడ నేను చేసేది ఏంటంటే బిగ్ బాస్కి సంబంధించిన రివ్యూ, బిగ్ బాస్ హౌస్లో ఆ మనిషి ఎట్లా బిహేవ్ చేస్తే దానికి సంబంధించిన దాని మీద మాట్లాడేటోళ్ళం మాత్రమే. నేనైనా, ఆదిరెడ్డి అయినా, మైదర్ అయినా, ఇంకా దిస్ ఈజ్ ఫనీ అయినా, ఎవరైనా కానీ గింతే అక్కడ షోలో జరిగింది మాట్లాడేటోళ్ళం. బయట తీసుకొచ్చి కింద కామెంట్లలో పెడుతురు చూడు, ఒక్క పర్సన్ ఎవరు బాగా నా మధుర్ గిదురు అనేది ఉంటుంది, పెడుతూనే ఉంటారు, ఏదో ప్రతి ఒక్కరికి రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. అక్కడ షోలో ఏం చేస్తుందో చూడరా అంటే చిరుతలు వాయిసుకుంటా బయట ఏం చేస్తుంది తెలుసు, బయట ఏం చేస్తే నాకెందుకు, ఈ మనిషి లోపల ఉండి బయట వాటి గురించి మాట్లాడుకుంటా నువ్వు బయట కూడా పాయిజనస్ అవుతావు అని చెప్పి సోనియా నిన్న యష్మి అన్నది. నీలాంటి బిహేవియర్ ఉంటుందంటే బయట కూడా పాయిజనస్గా ఉంటుందంట. జడ్జి చేయడంలో మనిషిని దిగజార్పుడు మాటలు మాట్లాడడంలో నెంబర్ 1 ఉంటుందబ్బా.
నిన్న మనకి లైవ్లో కానీ ఎపిసోడ్లో కానీ చూపించని ఒక పాయింట్ యష్మి ఏడవడంతో మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఎలా పెంచారు అంటుంది, మా అమ్మ నాన్న నన్ను బాగానే పెంచారు, వాళ్ళ అమ్మ నాన్నని ఆమెని బాగా పెంచారంట, ఫ్యామిలీని అంటుంది, నన్ను కూడా బాగానే పెంచారు అనుకుంటే ఏడుస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతుందని ఆ ఒక్క మాటతో మనకు అర్థమైంది వీళ్ళ అమ్మ నాన్న కూడా ఇన్సల్ట్ చేసిందని. అంటే నువ్వు అవతలతో కొట్లాడాలి అంటే వాళ్ళ అమ్మా నాన్నని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా దిగజారుకుని మాటలు మాట్లాడాలి అనే కాన్సెప్ట్ చూసారు. మొన్న రీసెంట్గానే నాగార్జున గారు చెప్పారు. నాగార్జున గారు ఏం చెప్పారు, బ్రహ్మాండం అసలు మాట చెప్పారు. బిగ్ బాస్ అనే ఆట గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పారు. అదేం తెలుసా, ఈ షోలో ఒక్కరోజు కాదు, ఒక్క క్షణం చాలు నువ్వు అక్కడి నుండి ఇక్కడికి కిందికి పడిపోవడానికి, ఆడియన్స్ దృష్టిలో కిందికి దిగిపోవడానికి, కింద పడిపోవడానికి ఒక్క క్షణం చాలు అన్నాడు. అటువంటి ఒక్క క్షణాలు లెక్కలేనని ఇస్తాను సోనియా. ఎంత చారిటబుల్ ట్రస్టులు నడిపినా లోపల హౌస్ లోపల ఎంత ప్రేమలు చూపించినా ఎంత మంచిగున్నా కానీ ఎవరు నమ్మరు. నాగమణి కంటే ఫ్రెండ్షిప్ని ఎవరు నమ్మరు, సోనియాని ఎవరు నమ్మరు. సోనియాకి బాగా కనెక్ట్ అయిపోయి సోనియాతో బాగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీళ్ళిద్దరు ఉన్నారు చూడు, వీళ్ళకి పెద్ద నెగిటివిటీ. ఇద్దరు కాదు, ముగ్గురు, అభయ్, నిఖిల్, పృథ్వీ, ఇలా ముగ్గురికి బీభత్సమైన నెగిటివిటీ వస్తుంది చూడరు. నిఖిల్ విన్నర్ కాడికెళ్ళి చికెన్ డిన్నర్ తిని పోవడవుతుంది టాప్ 5 దాకుండి. యష్మికి 11% ఓటింగ్ అంటే మామూలు ముచ్చట కాదు. ఎందుకంటే యష్మికి ఉన్న నెగిటివిటీకి, యష్మి అంటే నచ్చలేదు. పోయిన వీక్ కూడా యష్మి చేసిన ఓవర్ యాక్షన్కి కంప్లీట్ నెగిటివ్ అయిపోయింది. ఇట్ట అన్నది, ఇట్ట అన్నది, ఏదేదో చేసింది, రచ్చ లేపి పిచ్చి లేపి విడిచిపెట్టింది. అవన్నిటికీ విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఆ నెగిటివిటీ అంతా ఏది పంచామృత స్నానం చేయించినట్టు మొత్తం, ఏది తలస్నానం చేయించినట్టు మొత్తం తప్పులన్నీ నెగిటివిటీ అంతా నేను తీసేస్తా అని చెప్పి మొత్తం శుద్ధోదక జలాన్ని తీసుకొచ్చి నెత్తి మీద వెళ్ళిపోయి ఇవన్నీ ఎందుకంటారు ఈ మధ్య. ఓకే, అలా మొత్తం ఇది గంగనీళ్ళు చల్లినట్టుగా, మొత్తం శుభ్రం అయిపోయినట్టుగా, శుద్ధి జరిగినట్టుగా మొత్తం క్లియర్ చేసింది సోనియా. నాగార్జున గారి మాట యాది గుంజుకుంటలేదు. మొన్ననే చెప్పిండు నువ్వు ఒక్కసారి దిగిపోతావు అమ్మ దీనివల్ల అని. ఆయన ఎంత చెప్పినా కానీ మళ్ళీ అంతే చేసింది. ఈ మనిషి మారదు. అంటే సోనియా అనే కంటెస్టెంట్ ఈ సీజన్లో ఉన్నంతసేపు అవతలని ఎట్లా దిగజార్చాలనే మాటలే మాట్లాడుతుందని ఒక క్లారిటీ వచ్చింది. ఎందుకంటే మొన్న నాగార్జున గారు చెప్పినాక నన్ను మారాలి కదా, ఫ్యామిలీల గురించి ఎందుకు తీస్తావు అమ్మ అని ఒక మాట అన్నాడు. అదికైనా మారాలి. వీడియో క్లిప్ వేసి చూపించిండు, బట్టల గురించి కామెంట్ చేస్తున్నాడు అంటే మళ్ళీ బట్టల గురించి కామెంట్ చేసింది నిన్న. సరే, అవన్నీ చాలా నిన్న లైవ్లో నేను రివ్యూ చెప్పిన. వీలైతే యష్మి అండ్ సోనియాది సపరేట్ వీడియో చేసి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ మిడ్ నైట్ ముచ్చట్లు చెప్పాలి, దాని తర్వాతనే ఇవన్నీ. మిడ్ నైట్ ముచ్చట్లలో సోనియా అంటే గజ్జు అంటారు మిగతా కంటెస్టెంట్లు. దేనికి భయపడుతున్నారంటే అద్భుతమైన కంటెస్టెంట్, టాలెంట్ ఉన్న కంటెస్టెంట్ అని భయపడతలే, నోరేసుకొని మీద పడిపోతుంది, తలకాయ తింటుంది అని చెప్పి భయపడుతున్నారు అంతే. భయంకి 2 రకాలు ఉంటుంది అబ్బా. మనకి ఇష్టమైన టీచర్ ఉంటాడు మన స్కూల్లో, ఆయన చూస్తే మస్తు ఆయన వస్తే భయపడతాం. ఆయన అంటే గౌరవంతో కూడిన భయం ఉంటుంది. ఆయన ఇష్టమైన టీచర్, ఆయన మంచి టీచర్, ఆయన మంచిగా చెప్తాడు కాబట్టి ఆయనకి రెస్పెక్ట్తో కూడిన భయం ఉంటుంది. మన నాన్న అంటే రెస్పెక్ట్తో కూడిన భయం ఉంటుంది మనకి. ఆయన అంటే ఆయన కొట్టేస్తాడు, చంపేస్తాడు అని కాదు కదా. ఆయన అంటే ఇష్టమైన భయం ఉంటుంది, గౌరవంతో కూడిన భయం. ఇక కొంతమంది మీద శాడిస్టులు ఉంటారు, టార్చర్ పెడతారు అని చెప్పి వాడితో పెట్టుకుంటే తలకాయ నొప్పి, వాడు చుక్కలు చూపిస్తాడు, వాడిని కంట్లో పడితే వాడిని నాశనం కోరుకుంటాడు అని చెప్పి వానికి భయపడతారు. ఈ భయానికి ఆ భయానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటుంది. ఈ భయం ఏది ఇష్టమైన వాళ్ళతోటి లేదంటే రెస్పెక్ట్తో కూడిన భయం ఉంటుంది చూడురి. ఆ రెస్పెక్ట్తో కూడిన భయం తీసుకున్న పర్సన్ మన దృష్టిలో కానీ మొత్తం సినారియోలో కానీ అక్కడ ఉంటాడు, అక్కడ టాప్లో పైన ఎవరెస్ట్ పిరమిడ్ మీద కూర్చుని ఉంటాడు, ఎవరెస్ట్ పర్వతం మీద కూర్చుని ఉంటాడు. అదే మన ఈ శాడిజంతో చేసిన భయం ఉంటుంది చూడురి. సందు దొరికితే, సిచ్యువేషన్ దొరికితే పాతాళానికి దొక్కడానికి మనసు రెడీగా ఉంటుంది. కానీ టైం కోసం, రైట్ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నెక్స్ట్ వీకో ఆదిత్యవంని అండ్ మన శేఖర్ భాషను నిలబెట్టితే ఎవరినొకరు సెలెక్ట్ చేసుకోండి, అట్లాంటిది ఒక సిచ్యువేషన్ వచ్చిందనుకో తీసుకపోయి బాయిలు వేసేస్తారు. ఓకే, ఆ తర్వాత జనం కోరుకుంటుంది ఆ కంటెస్టెంట్ నిమజ్జనం. ఓకే, అండ్ యష్మికి 11% ఓటింగ్ ఉంది, నైస్ ఓటింగ్. అండ్ నిన్న యష్మి మాట్లాడిన ప్రతి మాటలో మీనింగ్ ఉంది, రైట్ ఉంది. తను ఆలోచించిన విధానం ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగింది, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ ప్రేరణ యష్మి అంత మంచిది, ఓవర్ యాక్షన్ చేయదంటే చేసింది, 1కి 100 చేసింది. ఆ 100 తప్పులకి ఈ ఒక్క పెద్ద కవరేజ్ వచ్చి, బ్యాండేజ్ వచ్చి, ఒక ప్లాస్టర్ వేసేసిపోయింది అన్నట్టు. సోనియా వచ్చి ఆ తప్పులన్నిటికీ కవర్ చేయడానికి ఒక మంచి పూత ఊసిపోయింది. నెక్స్ట్ ప్రేరణకి 10% ఓటింగ్ ఉంది. అంటే 9%, 11%, 10% ఇట్లా ఆన్ అండ్ యావరేజ్ చూస్తే ఒక 10% ఓటింగ్ తోటి ప్రేరణ లిస్ట్లోనే ఉంది. నిన్న నామినేషన్లో ప్రేరణ నామినేషన్స్ అంత బాగాలేవు, కొన్ని పాయింట్స్ అయితే అసలు బాగాలేవు.
నాకు ఓన్లీ ఆ గుడ్ల టాపిక్ అది విష్ణుప్రియ గుడ్లు ఆ నామినేషన్ కొంత బెటర్ అనిపించింది. ఇక మిగతా వేరే రెండో నామినేషన్తో పోలిస్తే ఒక విష్ణుప్రియది కొంచెం బెటర్ అనిపించింది. అండ్ నిన్న నామినేషన్స్ అయిపోయినాక కూడా ప్రేరణ ఒకటే అంటుంది, నా దగ్గర పాయింట్స్ లేవు చెప్పడానికి, వీళ్ళ మీద ఈ పాయింట్స్ దొరకడమే కష్టమైంది నాకు అంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తాం, ఏం చేయలేని సిచ్యువేషన్ అనుకోవాలి. ఇక నెక్స్ట్ లిస్ట్, ఎవరు లిస్ట్లో ఉన్నారు అనేది మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ ఏ పోల్ చూసినా ఏమున్నది గర్వకారణం, ఎందెందు ఎతికినా అందందు కింది నుంచి రెండో పర్సన్ అభయనయ్య. అభయ్ నీకు అభయం ఇచ్చేది ఓన్లీ పృథ్వీనయ్య. ఎందుకంటే కంప్లీట్గా ఏ ఓటింగ్ పోల్లో చూసినా కానీ వెరీ వెరీ లీస్ట్ పర్సంటేజ్ 6%, 7%, మ్యాక్సిమం 8% ఓటు బ్యాంక్ తోటి అభయ్ కింది నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక పురాగా కింద అంటే అందరికంటే కింద వచ్చేసి పృథ్వీ 5% తోటి ఉన్నాడు. 5-6 అనుకోరి. ఆనంద్ యావరేజ్ తీసుకున్న 5 పాయింట్ చేంజ్ వస్తుంది మన పృథ్వీకి, అండ్ అభయ్కి 6 పాయింట్ చేంజ్ వస్తుంది. టోటల్గా మనం రఫ్గా వేసుకుందాం. అభయ్కి 7% ఉంది, అట్లనే పృథ్వీకి ఒక 6% ఉంది. ఈ లెక్కన ఈ ఇద్దరిట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? పృథ్వీకి ఎందుకు ఇంత తక్కువ వచ్చింది? పృథ్వీకి స్టార్టింగ్లో బాగా వచ్చిందంటే, పృథ్వీకి స్టార్టింగ్ డేస్లో ఉన్నప్పుడు అక్కడ కన్నడ ఆర్టిస్టులు కానీ అంటే మన కంటెస్టెంట్లు కానీ ఎవరు లేకుండే. ఈసారి యష్మి ఉన్నది, ఈసారి ప్రేరణ ఉన్నది, అండ్ పృథ్వీ ఉన్నాడు. ఈ ముగ్గురిట్లలో పర్ఫార్మెన్స్ వైజ్గా అండ్ నిన్న జరిగిన డామినేషన్, నిన్న జరిగిన ఈ ప్రాసెస్ అంటే యష్మి అండ్ సోనియా ప్రాసెస్ ద్వారా యష్మికి ఓట్ బ్యాంక్ అటు వెళ్ళిపోతుంది, షిఫ్ట్ అవుతుంది. ఇంకా ప్రేరణ ఉంది, ప్రేరణ స్టార్టింగ్ నుంచి కూడా క్యూట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్టు, స్టార్టింగ్ నుంచి కూడా బాగుంది, కంటెస్టెంట్ అందరితో కూడా మంచిగా ఉంది. సో ప్రేరణకి కొంత ఓట్ బ్యాంక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరికి బొంగా మిగిలిందే అక్కడ నుంచి, అంటే ఇక్కడ లోకల్ నుంచి కావచ్చు, అక్కడ కర్ణాటక నుంచి, బెంగళూరు నుంచి కావచ్చు, ఓట్లు పడాలి. ఇక పృథ్వీకి కష్టం ఈ వీక్ గట్టెక్కిందంటే అభయ్ బస్ ఎక్కాల్సిందే. అది పృథ్వీ ఆగితే అభయ్ పోతాడు, అభయ్ ఆగితే పృథ్వీ పోతాడు. ఈ లేదు ఇద్దరిట్లలో వీళ్ళు కాదు, మేము కావాలని ఒకరిని పంపిస్తామనంటే ఇక మనకు తెలియదు. ఎందుకంటే శేఖర్ భాష అన్న విషయం ఏమైంది, ఆయన కోరుకున్నాడు అట్ట. ఆయనే చెప్పిండు ఇంటర్వ్యూలలో, నేనే కోరుకున్నాను, నేను బయటకు రావాలని రిక్వెస్ట్ చేసి నేను బయటకు వచ్చినాని చెప్పిండు. ఇది ఎంతవరకు నమ్మచ్చో తెలియదు అబ్బా. బిగ్ బాస్లో అట్లా నేను వెళ్ళిపోతా అని అంటే పంపించారు, కానీ ఆయన రిక్వెస్ట్ చేసిన విధానం ఎట్టుందో తెలియదు. అండ్ ఇక శేఖర్ భాష ఆయనకి మరీ అక్కడ ఫుడ్ లేకపోయేసరికి ఆయన అసలే బక్కపల్సిన మనిషి, ఒంట్లో కొవ్వు లేదు కాబట్టి ఆయనకి సర్వైవ్ కావడం కూడా కష్టం అయిపోయింది. ఆయన వెజిటేరియన్, అక్కడ నిలబడలేకపోయాడు. ఇవన్నీ కారణాలు ఉన్నాయని చెప్పి ఆయనే చెప్తుండు బయటకు వచ్చినాక. సరే ఏదైనా జరగచ్చు, కానీ అట్లా ఏదైనా జరిగి వేరేటోళ్ళు పంపించాలి. కానీ లేదంటే ఈ వీక్ క్లాన్ చీఫ్ టు గోయింగ్ టు హోమ్ అట్లా ఏదైనా జరగచ్చు, చెప్పలేం. ఇప్పుడే కాదు కదా, ఇంకా చాలా రోజులు ఉంది ఓటింగ్. ఈ ఓటింగ్ శుక్రవారం రాత్రి దాకా ఉంటుంది. అప్పటి వరకు ఏమైనా చేంజెస్ జరిగి అభయ్కి మంచి పాజిటివ్ ఎపిసోడ్లు పడితే కనుక చెప్పలేం. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే డబల్ స్టాండర్డ్స్ కనబడతాయి. ఎవరు మన అభయ్ సోనియా దగ్గర ఒకటి మాట్లాడతాడు, మళ్ళీ యష్మి దగ్గరకు వచ్చి ఒకటి మాట్లాడతాడు, ప్రేరణ దగ్గర ఒకటి మాట్లాడతాడు, విష్ణుప్రియ దగ్గర ఒకటి మాట్లాడతాడు. ఇట్లా చాలా వరకు ఈవెన్ నిఖిల్ కూడా ఈ మధ్యకాలంలో సోనియాతో కలిసిన తర్వాత ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడతాడు. విష్ణుప్రియతో ఒక మాట మాట్లాడి వచ్చి సోనియా దగ్గరకు వచ్చి దానికి ఏం తెలియదు ఏంటిది అన్నట్టు మాట్లాడతాడు. సో ఇటువంటివన్నీ కూడా నిఖిల్కి కూడా మైనస్లు కాబోతున్నాయి. చెప్పలేం, ఏదైనా జరగచ్చు, అంతే ఒకటే మాట. అండ్ దీని తర్వాత మనకి మన మిడ్ నైట్ ముచ్చట్లు అని చెప్పి నిన్న రాత్రి చాలా టాపిక్లు జరిగినాయి, వ్యాస్ట్ టాపిక్స్. అందుకని చెప్పి కొద్దిగా రాస్తానా, అంత లోపల వీడియో చేద్దామని చేసిన. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అన్నిటికంటే ముంగట మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎవరికి ఓటేస్తున్నారో కింద కామెంట్ చేయండి. ఉంటాను. చెప్పా ఖైర్. ఒకసారి మన మెనూ చూడరి. వెజ్ పికిల్స్లో మష్రూమ్, లిటరల్లీ నేను ఒక మాట చెప్తానా, ప్రామిస్, ఇట్స్ మై ప్రామిస్. మష్రూమ్ పికిల్ వన్స్ ఒక్కసారి ట్రై చేస్తే మీరు నాన్ వెజ్ కూడా వద్దంటారు. ఆ రేంజ్లో ఉంటుంది టేస్ట్. మష్రూమ్ పికిల్ మేము ఇప్పటి వరకు ఒక 60-70 మందికి పంపింటాము. 60-70 మంది దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ ఆర్డర్ వచ్చింది. అండ్ 2 కిలోల మష్రూమ్ పికిల్ ఆర్డర్ కూడా పెట్టుకున్నారబ్బా. ఎన్ని రోజులు ఉంటుంది అంటే 3 నెలల వరకు ఉంటుంది. అంటే 3 నెలలు అయిపోతుంది అని చెప్పి 2 కిలోలు ఆర్డర్ పెట్టుకున్నారు. ఆ రేంజ్లో టేస్ట్ ఉంది. లిటరల్లీ చాలా కమ్మ ఉంటుంది. అన్నిటికంటే బాగుంటుంది. మామిడికాయ తొక్కు, కొత్త మామిడికాయ తొక్కు ఎట్లుంటుందో అట్లుంటుంది. మష్రూమ్ నవ్వుతా అంటే కమ్మ ఉంటుంది, రుచిగా ఉంటుంది, టేస్టీ ఉంటుంది. అన్ని పికిల్స్లో మా ఇంట్లో ఉన్న అన్ని పికిల్స్లకు అన్నిటితోటి కంపేర్ చేస్తే నేనైతే రెగ్యులర్గా మష్రూమ్ పికిలే తింటాను. అంత కమ్మ ఉంటుంది, రుచి ఉంటుంది. ఇది నా ప్రామిస్. అండ్ అవిసె గింజల పొడి కూడా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఈ రెండు మాత్రం మన అవిసె గింజల పొడి మొన్ననే ఇంత పెద్ద డబ్బా, ఇది 15 లీటర్ డబ్బాకి మొత్తం నింపినాము. అవిసె గింజల పొడి అంత అయిపోయింది. మళ్ళీ ఫ్రెష్గా ఈరోజు మళ్ళీ చేస్తున్నాం. సో మష్రూమ్ అండ్ అవిసె గింజల పొడి నెక్స్ట్ లెవెల్. వెజిటేరియన్ వాళ్ళకైతే ఇవి బంగారం. అండ్ నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ నాకు చికెన్ మటన్ కాదన్న మష్రూమ్ పంపాను అంటారు. అట్లా ఉంటుంది, అంత బాగుంటుంది.
ఇది మ్యాటర్. ఉంటా, టేకే, టాటా, బై బై, నమస్తే, శబ్బా కేర్. ఇక్కడ నుంచి ఇంకొంచెం ఫాస్ట్గా సర్వీస్ ఉంటుంది. డైరెక్ట్గా 72 అవర్స్లో మనకి వచ్చేస్తుంది. అంటే ఇక్కడ నుంచి మనం అంతా 7X సర్వీస్, మనం ఒక కొరియర్ పార్ట్నర్తో టైప్ అయినా తొందర ఆర్డర్ పెట్టుకొని తొందర ఇచ్చేది, తొందర ఫిల్ చేయాలి, మళ్ళీ ఆర్డర్ పెట్టుది. బిజినెస్ స్టార్ట్ చేసి గట్టి 20 రోజులు కాలే. ఈ 20 రోజులలో నేను స్వాతి కలిసి దగ్గర 700 పైన పార్సల్ మా చేతులారా గట్టి మీకు పంపించినాం. అందులో 600 పైన మీకు రీచ్ అనేవి కూడా, అందులో 550 పైన పాజిటివ్ ఫీడ్బ్యాక్లు వచ్చినాయి. 10-20 నెగిటివ్ ఫీడ్బ్యాక్లు కూడా వచ్చినాయి. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్లు కూడా మేము చాలా పాజిటివ్గా తీసుకున్నాం. మేము ఏమేం కరెక్షన్స్ చేసుకోవాలన్నా మాక్సిమం కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేసినాం. కొంతమంది కోసం అథెంటిక్ ఫ్లేవర్ని, టేస్ట్ని మార్చలేం కాబట్టి కొన్ని కరెక్షన్ చేయకుండా ఆపినాం. 20 రోజులలో మేము ఇంత సాధించడం అంటే దానికి కారణం ఖచ్చితంగా మీరే. ఇక్కడంతా మన సబకరైజర్ ఫ్యామిలీ మెంబర్సే. ఇక్కడంతా ఎక్స్చేంజ్ ఆఫ్ లవే. మీ ప్రేమను నాకు ఆర్డర్ రూపంలో చూపిస్తే, నా ప్రేమను మీకు టేస్ట్ అండ్ క్వాలిటీ రూపంలో చూపిస్తా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆర్డర్ చేసే ప్రతి ప్రోడక్ట్ ప్రేమతో ప్రిపేర్ చేసి ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి పంపడం జరుగుతుంది.